హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మురళీస్ మోటో వ్లాగ్. వార్కల బీచ్లో ఉన్నామన్నమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చాను సన్ రైజ్ కోసం. ఇంకా ఈ సన్ రైజ్ కోసం అంటే ఆ కొండ ఎక్కి తీయాలా. కొండ ఎక్కితే కూడా చెట్లు అడ్డం వస్తుంది కానీ సూర్యుడు అంతగా కనపడలే. ఎటు వెళ్ళాలి తెలియా. ఇంకా లేస్ట్గా మేము ఉండే వాటర్ పైకి ఎక్కుదామని చూస్తూ ఉండా. నేను సన్సెట్ చూద్దాం, అది తీయలేక పూసాను. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మురళీస్ మోటో వ్లాగ్. సబ్స్క్రైబ్ మురళీ మోటో వ్లాగ్స్. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. సన్ రైజ్కి వస్తామంటే కొండెక్కి తీయాలన్నారు. కొండ ఎక్కితే చెట్లు అడ్డమే కానీ తీయలేకపోతాం అనమాట. అది ఇది ఫెయిల్ అయ్యింది. ఇంకా వాటర్ పైకి ఎక్కి అక్కడ తీసుకోవడమే సన్ రైజ్. కార్తీక మాసం కాబట్టి పెండ ప్రదానం చేస్తున్నారు. ఇక్కడ ఫిషింగ్కి అంటే చేపల వేటకి రెడీ అవుతా పోయి వచ్చేసి తీస్తున్నారు అబ్బు చేపల్ని. ఆహా, నల్లకప్పు వచ్చిండేది. ఓకే, ఇది జాకింగ్ వెళ్తే రన్నింగ్ వెళ్తే కానీ ఎవరో వస్తున్నారు అబ్బా. చూద్దాం. ఇంకా టైం అయిపోతుంది. ఇంకా నేను వాటర్ పైకి వెళ్ళి వీలు పడితే టైం ఉంటే అవకాశం ఉంటే సన్ రైజ్ తీస్తా, లేదంటే లేదు. ఈ టైం కూడా బ్యాడ్ టైం లేదు. వెళ్దాం. అడగట్లేదుగా అడగలేదుగా చెక్అవుట్ ఇప్పుడు అలిపి వెళ్తున్నాం అన్నమాట. బ్యాచ్ అలిపి వెళ్తున్నాం. అలిపి వెళ్ళాక ఇంకా 5 hours జర్నీ. నిద్రపోతుంటే ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట. మనం ఏ స్టేజ్లో ఉంటాం మనకే తెలియదు. నిద్రలో ఉంటామా ఎగడతామా అనేది. అలిపి వెళ్ళాక ఇంకా కంటిన్యూ చేద్దాం.
వెల్కమ్ టు అలిపి. నది పైన షిప్లో కూర్చొని షిప్ హౌస్ దాంట్లోకి వచ్చామన్నమాట. చూపిస్తాను చూసండి. షిప్ హౌస్ ఈరోజు రాత్రికి ఇలాంటి షిప్లోనే మేము స్టే చేయబోతాం. ఇదా తెలీదు, ఏది బుక్ చేసేది తెలియదు అనమాట. అక్కడ అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు సూపర్. ఈ రోజంతా ఇంకా మేము ఈ పడవలోనే షిప్లోనే ఉంటాం అన్నమాట. అది కూడా చూడు ఎంత బాగుందో. ఇంకా మా పడవ ఏదో చూసుకొని అందులోకి ఎంటర్ అయినాక మొత్తం డీటెయిల్గా చూపిస్తా. ఏం బ్యాగ్? ఏది ట్రావెల్ బ్యాగా? లేవు దేవుడా. అబ్బో, నేను కరెక్ట్గా చెప్పేసాను. కరెక్ట్గా వచ్చేసాను. ఇదే ఉంటుంది మన దాని ఇదే. బ్లూ వేలా? ఓకే, ఏట కొట్టు ఏమైనా చేసుకోవచ్చు. ఇదే మా ఈరోజు రాత్రికి, ఈరోజు నుంచి రేపు మార్నింగ్ 7 దాకా ఎక్కడ స్టే. బాబు నాకు ఇచ్చేసి ల్యాప్టాప్ వేసేది పరిస్థితి అదేనే ఉంది. కేజీ భద్రం సూపర్. చాక్లెట్ తీసుకోవాలా? ఓకే, వెల్కమ్ టు షిప్ హౌస్. ఇది మళ్ళీ కేజీ తీసుకెళ్ళాలా మళ్ళీ? అంతే. ఏది మంది మన హౌస్. వావ్, ఇట్లా పదపట్టు మన నచ్చినట్టు ఆపకు వెళ్ళిపోదాం. అట్లా వెళ్ళిపోదాం బట్టు. చూడలేదా? వెళ్ళిపోదాం బట్టు. ఒక సపరేట్ ఇస్తే ఇంటికి ఆల్రెడీ ఉండాలి. అంతే, అదే కదా బతికించినావు. దెబ్బ మా రూమ్ ఎక్సలెంట్గా ఉంది. వావ్. ఓకే, థ్యాంక్ యూ సఫారీ డ్రీమ్స్. థ్యాంక్ యూ సఫారీ డ్రీమ్స్. మేము ఇట్లాంటి షిప్లో ప్రయాణిస్తామని అనుకున్నాం కానీ ఎప్పుడో, కానీ కొంచెం తొందరగానే అయ్యింది మీ వల్ల. గుడ్. వావ్, ఆయన రెస్టారెంట్ కూడా ఉంది. వారే
వెళ్ళిపోతే బెస్ట్ అనిపిస్తుంది. వెళ్ళిపోతాం. పక్క పైన ఉంటాయి రూమ్స్ ఉన్నాయి కానీ మనం కలెక్ట్ చేసేది తెలీదు. కనుక్కొని వెళ్దామా? ఒకటి ఉందండి. రెస్టారెంట్ కూడా ఉంది. మురళీస్ మోటో వ్లాగ్. చూడు ఈ పక్క ఎది చూసుకున్నాం. సూపర్ ఉంది. అంతే ఎది తీసుకున్నాం. చెప్పినాడు ఇది 3 మెంబర్స్ ఉండడానికి రాదు కదా. 12 రూమ్స్ ఉన్నాడు. ఎన్ని? 12 రూమ్స్ సరిపోతుంది. మా పిఎంఆర్ నే పక్కన పెట్టేద్దాం. అంతే సింగిల్ గా పెడదాం. My boat name is Blue White Luxury House Boat. 12 rooms available. 12 attached bathroom house boat. This very cute and neat. One only. This is 2 week only. Boat is releasing. Okay. ఓకే. That's a good service will be arranged. Okay. Today will be going to better service. I mean, afternoon is lunch, night tea snacks, evening tea snacks, night dinner, morning night AC, morning breakfast journey. Super ga including servicing. Tomorrow morning 9 o'clock check out. Yeah, just there is leading to this place, halting other places. Other place, okay. Village area. Okay. Okay. Morning check out ఆడేనా మీకు? Okay. ఓకే. మీకు ఇక ఈ బండి రాదు కదా? ఈ బండి రాదు, వేరే బండి. ఓకే. నంబర్ ఇచ్చిన లక్ష పంపిస్తాను. ఈ బండికి ఒక రోజుకి ఒక రూమ్లో ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుంది? పేమెంట్ టోటల్ పేమెంట్ అది ఎక్స్పెన్సివ్ ఒక రైట్ అలాగే. ఓకే. రెస్ట్ ఏమంటే ఒక బెడ్రూమ్కి 12,000 10,000 అట్లా ఉంటుంది. నార్మల్ 8,000 9,000 అట్లా పడుతుంది. ఓకే. అదే రైట్ ఇక్కడ 3 టైమ్ ఫుడ్ విత్ ఇంక్లూడింగ్ చెక్ ఇన్ టైమ్ వెల్కమ్ డ్రింక్స్. నార్మలీ 2 టైమ్ లంచ్, టీ స్నాక్స్, డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, బెడ్ కాఫీ అన్నీ ఇంక్లూడింగ్ దాంట్లో. ఓకే. ఇస్ మై బోట్ నేమ్ ఇస్ బ్లూ వైట్. ఓకే. ఓకే. సండే కదా. చూసారు కదా ఫ్రెండ్స్, విన్నర్గా ఎక్సలెంట్గా ఉంటుంది. అలెప్పి వస్తే మాత్రం దీన్ని ఒకసారి చూడండి. నీట్గా సూపర్గా ఉంది. సర్వీస్ బెటరు. కూర్చొని గ్రూప్ డిస్కస్ చేసాను కూడా నీట్గా ఉంది. ఎక్సలెంట్ వ్యూ, సూపర్గా హైజెనిక్గా ఉంది. ఏసీలు ఉండాలి. వెరీ 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 సూపర్. మనకనే క్రియేట్ చేసే పెట్టినట్టుగా ఉంది. ఎక్సలెంట్గా ఉంది అన్నమాట. ఓకే. బ్లూ వైట్ ఇది ఈ షిప్ నేమ్ అనమాట. ఆల్రెడీ పని చెప్పేశారు కాబట్టి మేము రిటర్న్ చెప్పాల్సిన అవసరం లేదు. గుడ్. ఆ చిన్న బోర్డు తీసుకొని పోవాలి. అది పోయినప్పుడు అంటే రాలేదా? మనం డ్రైవ్లో ఉన్నప్పుడు పైన డేటా పోతుంది కదా. లోపల తప్పకుండా అది టైం లేపు అందుకని అప్పుడే మనం వచ్చింది ఫోన్ పట్టుకొని తీసుకుని మనకి ఏం లేదు.
చిన్నప్పుడు వస్తారు ఏమంటాడు ఏమన్నాడు పడిపోయిందా డ్రోన్ చెట్టుకు తాకి అంత పడ్డది ఒక దగ్గర దేవుడా నీళ్ళ వాళ్ళు డ్రోన్ చెట్టు దాటి పడిపోయేది బ్రో నీదా మా నాయనది పిఎంఆర్ అయ్యో నెక్స్ట్ మనాలి దానిలో రిస్క్ అవును కింద వాడేసి రైట్ మళ్ళీ చుంకి లాకేసినావా లాకేసినా ఎవరి దగ్గర కొంచెం గట్టి పెట్టేస్తారు ప్లాట్ఫామ్ మీద అంతే పెట్టేస్తారు ఇక మనం చేసేది ఇక్కడ 2-3 అవర్స్ అంతే మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం ఎక్కడనే ఎక్కేమో అక్కడికే తీసుకెళ్ళిపోతుంది అంటే తొందర వస్తే ఇవన్నీ తీసుకోవాలి ఇంకో 2 hours దాకా చెప్తారు